అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి ఏప్రిల్ 16 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏ సమస్యలు ఉంటాయండి. ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటాం. అయితే ఒకసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ, ఆరోగ్య సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా 100% ప్రతి ఒక్క సమస్యకి విత్-ఇన్ డేస్లో పరిష్కారం అయితే కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. మన గురుగారు మీకున్న సమస్యలకి తమలపాకు పైన అంజనం వేసి మీ సమస్యకి సత్వరమైన పరిష్కారం కూడా చెప్తారు. మన గురుగారు వచ్చి శివరామరాజు గారు. మీరు సమస్యల ఫోన్ నెంబర్ 9121226920. చాలా నమ్మకమైన గురుగారండి. 100% ప్రతి ఒక్క సంస్థకి అయితే విత్-ఇన్ డేస్లో పరిష్కారం కలదు. స్త్రీ పురుష వశీకరణ చెట్లు కూడా మన గురు చాలా ప్రత్యేకత కలవారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారి రేపటి దిన ఫలితాల ప్రకారము రేపటి రోజున మీ జీవితంలో ఒక చిన్న కీలకమైనటువంటి సంఘటన చోటు చేసుకునే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. మీరు అది ముందుగానే అర్థం చేసుకుంటే అది మీకు లాభంగా మారుతుంది. లేకపోతే అదే విషయం ఒక ఇబ్బందిగా మారే ప్రమాదం కూడా ఉంది. రేపటి రోజున ఉదయం నుండి మీరు గమనించే ఉండొచ్చు. మీ మనసులో ఒక అసహజమైన ఫీలింగ్ అయితే ఉంది కదా. ఏదో జరగబోతుంది, ఒక ఆలోచన మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఎవరో ఒకరి మాటలు, ప్రవర్తన మీపై ప్రభావితం కూడా చూపబోతున్నాయి. ఇది సాధారణం అయితే కాదండి, ఇది ఒక సంకేతం. ముఖ్యంగా రేపటి రోజున ఒక వ్యక్తి పాత్ర మీ జీవితంలో కీలకంగా మారబోతుంది. ఆ వ్యక్తి చెప్పే మాట మీరు తీసుకునే నిర్ణయాన్ని మార్చే స్థాయిలో కూడా ఉండబోతుంది. కాబట్టి ఇప్పుడు మీరు వినబోయే ప్రతి మాట మీకు అవసరము. ఒక్కో సెకండ్ కూడా స్క్రిప్ట్ చేయకుండా తప్పకుండా వినండి. ఎందుకంటే ఈ వీడియోలు చెప్పే ఒక విషయం మీకు ఎందుగా తెలిస్తే మీరు ఒక పెద్ద సమస్యకు సులభంగా తప్పించుకోవచ్చు. కాబట్టి మీరు పట్టించుకోకపోతే ఒక చిన్న తప్పు మీకు పెద్ద ఇబ్బందిని తీసుకుని రాబోతుంది. ఈ యొక్క రాశి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రేపటి రోజున సాయంత్రం సమయం చాలా కీలకం అండి. మీరు ఎవరి మాటలు వినాలి, ఎవరి మాటలు దూరం పెట్టాలన్నది మీ భవిష్యత్తులో నిర్ణయిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఉన్నా ఒక్క నిమిషం ప్రశాంతంగా కూర్చోండి. ఫోన్ సైలెంట్లో పెట్టండి. మీ దృష్టిని పూర్తిగా ఇక్కడ పెట్టండి. ఇప్పుడు మీరు వినబోయే ఈ విషయము మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉందని మీరు సిద్ధంగా ఉండండి. శ్రద్ధగా వినండి. ఇప్పుడు అసలు విషయం ప్రారంభమవుతుందండి. తప్పకుండా పూర్తిగా వినండి. ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయవద్దు. ఈ రాశివారు రేపటి మీ యొక్క అలాగే చిన్న పరిహారం కూడా చేసినట్లయితే తప్పకుండా ఎంతో లాభం చేకూరుతుందండి. ఈ రాశివారు ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఈ రాశివారి దినఫలితంగా మనకు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా అయితే తెలుసుకుందాము. ముందుగా ఈ రాశివారికి రేపటి రోజున 7 గంటలకు జరిగే పరిణామాలు నిజంగా ఒక రాయికత్త అంటే జరిగే సంఘటన మీరైతే ఖచ్చితంగా కూడా ఆశ్చర్యపోతామని చెప్పాలి. ప్రధానంగా రేపటి రోజు మీకు అన్ని కూడా శివుడు మరియు దుర్గాదేవి దేవతల యొక్క ఆరాధన ఈ రాశివారికి అంతా శుభప్రదంగా ఉండబోతుంది. రేపటి రోజున ఈ రాశివారి ఉత్తర దిక్కు ప్రయాణం కూడా చాలా అనుకూలంగా ఉందండి. రేపటి రోజున ఈ రాశివారికి మనస్తత్వం ఎలా ఉంటుందంటే సహజంగా ధైర్యవంతులు, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. తమ మాట మీద నిలబడి స్వభావం, గౌరవం, ప్రతిష్టకి ఎక్కువ ప్రాధాన్యం కూడా ఇస్తారనమాట. ఇక మీరు బయటికి చాలా స్ట్రాంగ్గా కనిపించినా లోపల మాత్రం చాలా సెన్సిటివ్గా ఉంటారండి. ఎవరినైనా ప్రేమిస్తే హృదయపూర్వకంగా ప్రేమిస్తారు. నమ్మకం పెట్టుకుంటే పూర్తిగా కూడా నమ్ముతారు. ఈ యొక్క రాశి వారు ఎప్పుడు కూడా చాలా మంచి మనసున్న వారే, కానీ గర్వం కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కానీ కోపం వచ్చినప్పుడు మాటలు కాస్త కఠినంగా ఉండొచ్చు. అయినా సరే వారి హృదయం మాత్రం చాలా శుద్ధంగా ఉంటుంది. ఎవరికైనా సహాయం చేయడంలో ముందుంటారు. తమ వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా కూడా ఉంటారు. ఈ యొక్క రాశి వారు చేయవలసినటువంటి ఆరాధన ప్రతిరోజు కూడా సూర్యోదయం సమయంలో సూర్యుడికి నీళ్లు అర్పించండి. ఈ సూర్యనారాయణ మంత్రం జపించుకుంటూ ఉండండి. అలాగే వారంలో ఒక్కసారైనా శివాలయం వెళ్ళి అభిషేకం చేయించుకోండి. దుర్గాదేవి ఆలయ దర్శనం మంగళవారం రోజు రాహుకాల దీపం చాలా మంచిదండి. సహజంగా మీకు నాయక దర్శనం కలిగి ఉంటారు. శక్తి తీసుకెళ్తుంది కూడా. కొంచెం కోపాన్ని నియంత్రించుకోగలిగితే మాత్రం మీ జీవితంలో పెద్ద స్థాయికి చేరుకోగలుగుతారు. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సూచన అయితే ఉందండి. ఇది సాధారణ విషయం అయితే కాదు. మీరు గమనించకపోతే చిన్న విషయం పెద్ద సమస్యగా మారే అవకాశం కూడా ఉంది. మీ చుట్టూ మీకు బాగా తెలిసినటువంటి ఒక స్త్రీ ఉండొచ్చు. ఆమె మీతో చాలా మంచిగా మాట్లాడుతుంది, మీకు దగ్గర అవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, మీపై శ్రద్ధ చూపుతున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇదే అసలు మలుపండి. బయటకు ఆమె చూపించే ఆప్యాయం అలాగే లోపల ఉండకపోవచ్చు. ఆమె మీ యొక్క రకమైన అసంతృప్తి లేదా పగ్గట్టుకొని ఉండే అవకాశం కూడా ఉందన్నమాట. ముఖ్యంగా రేపటి ఆమె మీతో స్నేహంగా మాట్లాడి మీ మాటలు తెలుసుకొని మీ వెనకాల వాటిని వేరేలా చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మీ గురించి ఇతరుల దగ్గర తప్పుగా చెప్పడము, చిన్న విషయాలు పెద్దగా చేసి చూపించడము, మీ పేరుని దెబ్బతీయడానికి ప్రయత్నించడము, ఇవి జరిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ స్త్రీ మీకు కొత్తగా పరిచయం వ్యక్తి కాకపోవచ్చు. ఇప్పటికే మీ పరిచయం ఉన్నవారే ఉండొచ్చు. మీతో కలిసి పనిచేసేవారు లేదా మీ సర్కిల్తో తిరిగేవారు కూడా అయి ఉండొచ్చు.
అందుకే మీరు జాగ్రత్తగా గమనించాలి. రేపటి ప్రత్యేకంగా ఈ లెటర్స్తో ప్రారంభమయ్యే పేర్లున్న స్త్రీల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. రేపటి రోజున SLMRK ఈ లెటర్స్తో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పుగా కాదండి, కానీ మీరు రేపటి గమనించుకోవాల్సిన సూచన మాత్రమే. రేపటి మీరు పాటించాల్సినటువంటి జాగ్రత్తలు వచ్చేసి మీ వ్యక్తిగత విషయాలు ఎవరితో కూడా చెప్పకండి, మీ ప్లాన్లకు బయట పెట్టకండి. ఎవరైనా మీ మాటలు ఎక్కువగా తెలుసుకోవాలని ప్రయత్నిస్తే జాగ్రత్తగా ఉండండి. మీకు అనుమానం వచ్చినప్పుడు వెంటనే మీరు దూరంగా ఉండండి. ప్రతి ఒక్కరు మీకు మంచివారే కాదండి, ప్రతి చిరునవ్వు నిజాయితీ కాదు. మీరు ఎవరి మీద నమ్మకం పెడతారు అదే మీరు రేపటి ఎలా ఉండబోతున్నారని నిర్ణయిస్తుంది అనమాట. ఇక ఈ యొక్క రాశివారి రేపటి రోజున హెచ్చరికండి, ఒక పరీక్ష కూడా మీరు జాగ్రత్తగా, ఎవరు మీకు ఇబ్బంది పెట్టలేరు. ఒకటి గుర్తుంచుకోండి, మీ బలమే మీకు జాగ్రత్త, మీ రక్షణ మీ ఆలోచన అనమాట. రేపటి రోజున సాయంత్రం సమయం చాలా కీలకమైందండి. ముఖ్యంగా సాయంత్రం 5-15 నిమిషాల లోపు మీరు తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైనటువంటి విషయం అయితే ఉందన్నమాట. మీరు సాధారణ సమాచారం కాదండి, ఇది రేపటి రోజున ఎలా ముగియబోతుంది, మీ నిర్ణయాలు ఎలా మారబోతున్నాయో చెప్పే ఒక చిన్న సంకేతం అనమాట. ఇప్పటి వరకు మీ రోజు మొత్తం గమనించి ఉంటారు. చిన్న చిన్న మార్పులు, కొన్ని అవసర అనుమాన లెటర్ ఎవరో ఒక కాదండి, ప్రవర్తన కూడా ఇవన్నీ ఆదృచ్ఛికమైతే కావు. ఇవి సాయంత్రం సమయానికి ఒక క్లారిటీ ఇవ్వబోతుంది అనమాట. వీళ్ళు గంటల సమయం దగ్గర పడుతున్న కొద్దీ మీ సమయంలో ఒక టెన్షన్ పెరిగే సూచన అయితే ఎక్కువ కనిపిస్తూ ఉందండి. ఇక జరగబోతుంది అనే ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. ముఖ్యంగా 6:15 తర్వాత ఒక మెసేజ్ కానీ, ఒక వ్యక్తి మాట కానీ మీ ఆలోచనలు ఒక్కసారిగా మార్చే అవకాశం అయితే ఉంది. ఈ సమయం ఎందుకు ముఖ్యం అంటే, ఈ టైంలో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం ఒక వ్యక్తిని నమ్మాలా వద్దా అనే నిర్ణయం అవుతుందన్నమాట. మీ జీవితంలో పెద్ద మార్పు కూడా కారణం కూడా కావచ్చు. ఈ సమయంలో ఎవరో ఒకరు మీకు దగ్గరగా వచ్చి మాట్లాడే అవకాశం అయితే ఉంది. మీపై ప్రభావం చూపించే ప్రయత్నం కూడా చేయవచ్చు. మీరు ఆలోచించకుండా ప్రయత్నిస్తే పశ్చాత్తాప పరిస్థితి కూడా రాబోతుందండి. కానీ మీరు కాస్త ఆగి ఆలోచిస్తే అదే పరిస్థితి మీకు లాభంగా కూడా మారుతుంది. సాయంత్రం 6-15 లోపు మీరు చూసి అనుభవించే ప్రతి విషయం మీకు ఒక సంకేతం వస్తుంది. ఎవరు నిజంగా మీ వాళ్ళు ఎవరు అనేది కాదు మీరు తెలుసుకుంటారు. రేపటిలో మీరు పాటించవలసిన వెంటనే నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరైనా ఒత్తిడి పెడితే కాస్త సమయం తీసుకోండి. మీ మనసు చెప్పేది మాత్రమే వినండి. ముఖ్యంగా మీ సీక్రెట్స్ ఎవరితో కూడా చెప్పుకోవండి. రేపటిలోనే సాయంత్రం 6:10 ఒక చిన్న టైం మాత్రమే కదండి, అది మీకు పరీక్ష సమయం కూడా. మీరు జాగ్రత్తగా ఉంటే అదే సమయం మీకు ఒక మంచి అవకాశంగా మారుతుంది. మీరు జాగ్రత్తగా ఉంటే రేపటి కూడా మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చండి, ఇబ్బందిగా కూడా మారచ్చు. కాబట్టి ఈ సమయం మీరు జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి. మీ నిర్ణయాలు మీరు తప్పకుండా నియంత్రించుకోండి. మీ యొక్క అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉండే శుభం అని చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి రోజుని ఈ రాశి వారికి అందాక కూడా అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజు మీరు ఇంకా బాగా ఉపయోగించుకోగలుగుతారు. ఉద్యోగ రంగం, వ్యాపార రంగము సానుకూలంగా ఉందని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజు ఈ రాశి వారికి మంచిని అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందండి. ప్రేమ మరింత బలపడుతుందన్నమాట. మీ రేపటి రోజున చిన్న అపార్థాలు కూడా సులభంగా పరిష్కారం అవుతాయి. ఇక కుటుంబంలో పూర్తిగా అనుకూలంగా ఉండబోతుంది. ఇంట్లో ఆనందం అలాగే శాంతి వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. పెద్దల ఆశీర్వాదం కూడా లభిస్తుంది. ఇక విద్య, చదువు ఈ విషయంలో చూసినట్లయితే కనుక సానుకూలంగానే ఉంది, పాజిటివ్గానే ఉండబోతున్నారు. ఫోకస్ పెరుగుతుంది, చదువుపై ఆసక్తి కూడా పెరుగుతుంది. పరీక్షలో వచ్చే ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగానే ఉంది. ఇక ఆరోగ్య రంగం గురించి చూసినట్లయితే శారీరకంగా ఉత్సాహంగా ఉంటారండి, మానసికంగా ప్రస్తుతంగా కూడా ఉంటారు. చిన్న అలసట తప్ప పెద్ద సమస్యలు ఏమి ఉండవు. ఇక స్నేహాలు అంటే సోషల్ ఫ్రెండ్స్తో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్తో కొంచెం టైం స్పెండ్ చేస్తారు. కొత్త పరిచయాలు ఉపయోగపడతాయి. మీ మాటల విలువ కూడా పెరుగుతుంది. ఒక ఆధ్యాత్మిక రంగం గురించి చూసినట్లయితే అత్యంత శుభగడివండి. రేపటి మీకు హైలీ పాజిటివ్గా ఉంటుంది. దేవుడిపై భక్తి పెరుగుతుంది. పూజలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. మనశ్శాంతి లభిస్తుంది. ఇక చిన్న ప్రయాణాలు లాభదాయక పనులకి సంబంధించిన ట్రావెల్ విజయవంతమవుతాయి. ముఖ్యంగా రేపటి తూర్పు దిక్కు ప్రయాణం శుభకరం. బంగారు రంగు మీకు కలిసి వస్తుంది. రేపటి రోజున పసుపు రంగు బట్టలు, పసుపు రంగు మీకు అందగా శుభ రంగులు అండి. రేపటి రోజు మీకు కూడా అదృష్టాన్ని తెచ్చిపెడతాయని చెప్పుకోవాలి. రేపటి రోజు మాత్రము శివుని మరియు దుర్గాదేవి ఆరాధన ఈ రాశి అందరూ కూడా మేలు చేస్తుంది. రేపటి రోజు మీరు రిలాక్స్ అయ్యేలాగా సరైన మంచి మూడ్లో ఉంటారు. అనుభవంలో ఉన్న వారి సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. లేనిచో మీరు నష్టాలను చవిచూస్తారు. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు. పూర్తి కాకుండా మీలు పెరగడానికి పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు అండి. భౌతిక ఉనికికి రేపటి రోజున మీరు ఇప్పుడు పెద్దగా పట్టింపు అయితే లేదు. ఎందుకంటే మీ ఇద్దరు పరస్పర ప్రేమను నిరంతరం కూడా మీరు అనుభూతి చెందుతూ ఉంటారు. మరి ఉన్నత స్థాయి రేపటి రోజున మీకు వ్యక్తుల నుండి కొంత వ్యతిరేకత వచ్చినా కూడా మీరు ప్రశాంతంగా ఉండడం చాలా ముఖ్యము. మీ రూపురేఖలను, వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది. ప్రేమ, మంచి ఆహారం, వైద్య జీవితానికి కనీస అవసరాలు వాటిని మీ యొక్క రోజువారీ అత్యుత్తమ స్థాయిలో అనుభవించున్నారు. ఏనుగు పాదాల దగ్గర నుంచి తీసిన మట్టిని నీలం రంగు వస్త్రంలో చుట్టి ఉంచండి. వృత్తిపరమైన పెరుగుదలకు ఉపయోగపడుతుంది. మరి తెలుసుకున్న ఈ రాశి జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.